ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి టెట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌లు ఆల్రెడీ వెలువన్నాయి. అప్లై చేసుకునేటువంటి ప్రాసెస్ కూడా నడుస్తా ఉంది. తర్వాత ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు అభ్యర్థులు. అయితే ఈ పరిస్థితుల్లో కొన్ని గందరగోళాలు మాత్రం ఏర్పడ్డాయి. సో, అంతా గలిబిలిగా ఉంటా ఉంది. ఇది టెట్ నిర్వహించే పరిస్థితి, తర్వాత టీఆర్‌టీ నిర్వహించేటువంటి పరిస్థితుల్లో కొంత కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ ఈ యొక్క పరిస్థితుల్లోనే దీని గురించి కోర్ట్‌లో గూడా పిల్లివేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. అయితే ఈ తీర్పు ఇస్తున్న సమయంలో కోర్టు ప్రభుత్వాన్ని ఏం ఆదేశించింది? వాళ్ళేం చెప్పారు? తర్వాత ఎలా ప్రొసీడ్ కావాలన్నటువంటి విషయాలు నిన్న తీర్పులో తను వెలువరించడం జరిగింది. సో, ఏం చెప్పిందన్న విషయాల్ని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే, ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష టీఆర్‌టీ, ఏపీ టీచర్ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్‌టీ టీఆర్‌టీ టెట్ పరీక్షల నోటిఫికేషన్‌లు సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ సోమవారం విచారణ జరిపి పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది అయినటువంటి ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ టీఆర్‌టీ నిర్వహణ కోసము ఈ నెల 12న టెట్ పరీక్ష నిర్వహణ కోసము 8న నోటిఫికేషన్లు జారీ చేశారు. అయితే టెట్‌లో అర్హత సాధించిన వారు టీఆర్‌టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలు మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15నే టీఆర్‌టీ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువ అని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనని చెప్పారు. ఇది ఎంత మాత్రం సరిపోదన్నారు. సో, టీఆర్‌టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందన్నారు. సో, అధికారులు హడావిడిగా 2 పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలను ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించడం జరిగింది. అయితే విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి వ్యాజ్యంలో కూడా ఈ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జనరల్‌గా ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ బీఈడీ చేసిన వాళ్ళని సెకండరీ గ్రేడ్ టీచర్‌లకు కూడా పర్మిషన్ ఇస్తే, అట్లా కాదని ఇప్పటికే చాలామంది అభ్యర్థులు రోడ్డెక్కారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. సో, దీని మీద కూడా ఆహ్, ఈరోజు కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. సో, ఈ కన్‌ఫ్యూజన్‌ల మధ్యలో, గలిబిలి మధ్యలో అభ్యర్థులు స్ట్రెస్‌ఫుల్ ప్రిపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు. సో, ఫ్రెండ్స్, హోప్ విల్ గెట్ ద best judgment today. We'll wait for today's judgments. Thanks for watching.